ముందు 13 గ్రామాల్లో వచ్చే. శ్రీకాకుళం నగరంలో ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమం కింద మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ హనుమంత కుర్మారావు ఆధ్వర్యంలో పారిశుద్ధ్య పనులు చేపట్టారు. ఆర్ట్స్ కళాశాల రోడ్డులో మురుకు కాలువలో పేరుకుపోయిన చెత్తను ప్రత్యేక సిబ్బందితో తొలగించారు. నగర సుందరీకరణకు ప్రజల భాగస్వామ్యం అవసరమని ఆయన పేర్కొన్నారు. వికాస్ స్కూల్ సమీపంలో మినీ పార్కు ఏర్పాటు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. నగరంలో 50 డివిజన్లలో శుభ్రత పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, సామాజికవేత్తలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. కాలేజీ గ్రౌండ్ ఏరియాకి లీజ్ చేయడానికి వచ్చారు. అయితే ప్రాబ్లము మున్సిపాలిటీ కాలవాల్లో ఈ వాటర్ బాటిల్స్ ఈ ముచ్చులు ఎక్కువ ఉండిపోతుంది. డే అండ్ నైట్లో పెద్ద ప్రాబ్లం అది ఒక్క మున్సిపాలిటీ మీద మన భారం వేసే కంట జనాలు కూడా అది దాన్ని స్పందించాలి. ఈ న్యూస్ చూస్తున్న జనాలందరూ మనం ఏం చేస్తున్నాం, మొత్తం తప్పు జరిగితే అధికారుల మీద మనం నిందేయకూడదు. మనకు మనంగా ఇంట్లో వస్తున్న చెత్త అంతా ప్లాస్టిక్ కవర్లు, బాటిల్స్ అవన్నీ సపరేట్గా పెట్టి ఇస్తే వాళ్ళే తీసుకెళ్తారు.